హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సల్మాస్ వరల్డ్. సంక్రాంతి సెలవులు అయిపోయాయి. సంక్రాంతి సెలవులు ఎంత తొందరగా వచ్చాయో అంతే తొందరగా ఎళ్ళిపోయాయి. మా పిల్లలైతే హాస్టల్‌కెళ్ళడానికి కొంచెం మారం చేస్తున్నారు. ఆ మారాన్ని పోగొట్టడానికి వాళ్ళడిగినయన్నీ ఇవ్వాల్సిందే ఇగ. అలా ఇస్తే కదా వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యేది. ఇక నేనైతే వాళ్ళని హోటల్‌కి తీసుకెళ్ళి చిన్న హోటల్‌కి కావాల్సినయి "ఏం కావాలిరా నాని" అంటే మావోడైతే శాండ్‌విచ్‌నైతే ఎంచుకున్నాడు. శాండ్‌విచ్‌నైతే ఇప్పించినాను. ఇక శాండ్‌విచ్ తిన్న తర్వాత నెక్స్ట్ ఇగ మావోడు బర్త్‌డే కాబట్టి వాడికైతే ఇగ బట్టలైతే సెలక్షన్ చేయటానికైతే వెళ్ళాము. సెలక్షన్ అయితే చేశాము. మొత్తానికి సెలక్షన్ చేసి వాడి బట్టలు ప్యాకింగ్ చేయించాము. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ వేర్. గర్ల్స్ వేర్‌లో ఇంగ టాప్స్ చూడటానికైతే వెళ్ళాము మా పాప కోసము. ముందు ఎన్ని డ్రెస్సులున్నా మనకు నచ్చిన డ్రెస్సులు కలర్స్ కనిపించాయంటే ఇక ఆగుతామా మనం? అస్సలకి ఆగము. నేనైతే కొన్ని డ్రెస్సులను నేను కూడా సెలక్షన్ చేసుకున్నాను. చూసుకున్నాను. నాకు నచ్చిన కలర్స్ ఏమేమి ఉన్నాయో చూసుకొని, నాకు నచ్చిన కొన్ని డ్రెస్సులను సైడ్ పెట్టాను. తర్వాత నెక్స్ట్ మా పాపకు చూశాను. తను ఏమేమి డ్రెస్సులు కావాలో ఆ డ్రెస్సులన్నీ సెలక్షన్ చేసుకుంటుంది. ఇక్కడైతే టాప్స్ వచ్చేసి కాస్ట్‌లీగానే ఉన్నాయి. 1200 వరకు ఉన్నాయి. సరేలే అయినా కూడా ఏం చేస్తావు పాప అడిగింది కాబట్టి తనకివ్వాల్సిందే అనుకోని తను అడిగినయన్నీ సెట్ చేసి చూస్తున్నాను. కొన్నయితే తను కూడా చూసుకుంది. ఏమేమి డ్రెస్సులు కావాలో, ఎలా ఉన్నాయో తనకి అసలకి సూట్ అవుతున్నాయా, కావట్లేదని చెప్పేసి తను కూడా కొన్ని డ్రెస్సులు సెట్ చేసుకుంది. తను సెట్ చేసుకున్న డ్రెస్సులను కొన్నిటిని ప్యాక్ చేసాము. ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోయాము. గిఫ్ట్ షాప్‌కెళ్ళాలి. గిఫ్ట్ షాప్‌లో అయితే మా బాబుకి కావాల్సినటువంటి ఐటెమ్స్ తనకైతే ఒక షాప్‌లో చూస్తే దొరకలేదు. అక్కడైతే ఒక ఫోటోనైతే ప్రింట్ తీయించుకుంది. తర్వాత నెక్స్ట్ షాప్‌కెళ్ళాము. నెక్స్ట్ షాప్‌లో మా బాబుకి కావాల్సినటువంటి బొమ్మలైతే దొరికాయి. వాళ్ళ అక్కయితే సీక్రెట్‌గా ఇస్తుంది కాబట్టి వాడి కోసం మంచిగా అవెంజర్స్ బొమ్మలనైతే ప్యాకింగ్ చేయించుకున్నది. ప్యాకింగ్ చేయించుకొని డెకరేషన్‌గా ప్యాకింగ్ పైనైతే పెట్టించుకున్నది. మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయింది. తను ఆ స్టిక్కర్ పైన ఒక పేరు రాసుకుంది. వాళ్ళ తమ్ముడు ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ఎంత ఖుషిగుండాలని చెప్పేసి తనైతే చాలా ప్రయత్నం చేస్తుంది నా బిడ్డ. ఇక నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్‌లు. చాక్లెట్‌లు ముఖ్యంగా మనకి బర్త్‌డే అంటే మన కళ్ళెదురుగా కట్టినట్టుగా కనిపించేయి చాక్లెట్‌లు. చాక్లెట్‌లని తీసుకొని టీచర్స్‌కి, పిల్లలకి కావాల్సిన చాక్లెట్‌లయితే మేమైతే మా బాబుకి ఇచ్చి ప్యాక్ చేసాము. వాడి బర్త్‌డే 25థ్ కాబట్టి, ఇక హాస్టల్‌కి పంపించాల్సిన సమయం వచ్చేసింది కాబట్టి హాస్టల్‌కైతే పంపించాము. హాస్టల్ చాలా బావుంటది. బాయ్స్‌కి ఇది బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ గూడా ఉన్నాయి. తెలంగాణ మైనారిటీ రెసిడెన్సీలోని వెబ్‌సైట్‌లకెళితే ఈ హాస్టల్‌లో మీకు కనిపిస్తాయి. ఫిబ్రవరి నుంచి అడ్మిషన్‌లు ప్రారంభం అవుతున్నాయంట. ఈ అవకాశము ఎవరికైతే ఉపయోగపడుద్దో ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఉన్నవాళ్ళు, పిల్లలున్నవాళ్ళైతే బుక్స్‌తో పాటు యూనిఫాము, ఫుడ్డు అన్నీ ఫ్రీయేనండి. ఇగో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అస్సలు వదులుకోవద్దు ఈ అవకాశాన్ని. ఈ అడ్మిషన్‌లొచ్చేసి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయంట. కావాల్సిన వాళ్ళు ఆన్‌లైన్ సెంటర్‌లకెళ్ళి మైనారిటీ గురుకులాలని చెప్తే అక్కడ వెబ్‌సైట్‌లో వాళ్ళు చూస్తారు. మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళైతే కంపల్సరీగా ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ అన్నీ కాస్ట్ లేకుండా ఫ్రీ అనమాట. ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్య అందించబడుతుంది. మినరల్ కలిగినటువంటి మంచి పోషక పదార్థాలు కలిగినటువంటి ఫుడ్‌ని అందిస్తున్నారు. బుక్స్ నుండి యూనిఫార్మ్ వరకు అన్నీ ఫ్రీ అనమాట. ఎక్స్‌పీరియన్స్ కలిగినటువంటి టీచర్ల చేత విద్య అందించబడుతుంది. బావుంటదండి. నేను మా పిల్లల్ని ఇద్దరిని ఈ హాస్టల్‌లోనే ఏశాను. మీరు కూడా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని కంపల్సరీగా ఉపయోగించుకోండి. అస్సలైతే మిస్ కాకండి. ఇదండి ఈ హాస్టల్ సంగతి. ఈ హాస్టల్ వచ్చేసి సమీర్‌పేట నియర్ బై జగన్‌గూడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.